కొంచెం సిస్టమ్ అంటే 100% ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాకపోవచ్చు, 10-15% వేరియేషన్ కావచ్చు, బట్ 90% అయితే నేను ఫాలో అవుతుంటా. అందుగురించి దాంట్లో మాకేం విభేదాలు లేవు. ఇప్పుడు ఇవాళ ఆయన ఒక హాస్పిటల్లో కొంచెం అపాయింట్మెంట్ తీసుకొని ఉన్నాడు కనుక వెళ్ళాడు. ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా జిల్లా పార్టీ ఆఫీస్ ద్వారానే, విజయ్ గారి ద్వారానే ఆర్గనైజ్ చేయడం జరిగింది. పర్సనల్గా నేను మాట్లాడే వాళ్ళు మా వాళ్ళు మాట్లాడింది పర్సనల్. అందుగురించి ఏం విభేదాలు, వీఆర్ ద ఫ్యామిలీ. రెండోది చిన్న చిన్న ఏమన్నా మాలో కమ్యూనికేషన్ గ్యాప్ తోటి వచ్చినా సరిదిద్దుకొని ముందుకు పోతాం. ఎందుకు రాలేదు అనేది ఆయనకి అన్నా కూడా, ఎందుకంటే ఆ విషయం నాకు తెలియదు. నేను చెప్పినా లేదా అనేది మీరు అడిగిన దాంట్లో నేను ఒక జవాబు ఇస్తాను. లాస్ట్ ట్యూస్డే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మేము మాట్లాడిన తర్వాత ఒక షెడ్యూల్ అనౌన్స్ అయిన తర్వాత 16వ తారీఖు వస్తా అని చెప్పిన తర్వాత ఫస్ట్ కాల్ నేను గౌరవ మంత్రివర్యులు కొండేశ్వరికాయ గారికి ఫోన్ చేశాను. ఐఎమ్ ద విట్నెస్. ఫోన్ చేశాను. 16వ తారీఖు ప్రోగ్రామ్ అన్నప్పుడు ఆ రోజు వస్తా అన్నా అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. 16వ తారీఖు ప్రోగ్రామ్ అన్నప్పుడు 16వ తారీఖు ఉదయం నేను మళ్ళీ ఫోన్ చేశాను. ఎన్ని గంటలకు వస్తున్నారు అన్నా అని అన్నారు. 3:15 షెడ్యూల్ ఉన్నది అని చెప్పారు. నేను వస్తానన్నా, నేను చక్కగా మేడారం పోతాను, మేడారం చూసుకొని ములుగు అటెండ్ కాలేను, ములుగు అటెండ్ అయితే మళ్ళీ మన దగ్గర అటెండ్ కాలేను కనుక నేను చక్కగా వచ్చేస్తాను. అట్లనే మేడం మినిస్టర్ గారు, మన కుంకుమేశ్వర స్వామి టెంపుల్కు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్డిఎఫ్ కింద, స్పెసిఫిక్గా చెప్తున్నా, ఎస్డిఎఫ్ కింద 5 కోట్లు ఇచ్చిండు. మీరు వస్తే ఇద్దరం కలిసి టెంపుల్కి పోదాం, వాళ్ళ కుంకుమేశ్వర స్వామి దర్శనం చేసుకొని పోదామని. ఈ మాటల నేను అన్నయ్య లేదా అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోండి. దీంట్లో ఏమన్నా నేను అనలేదు అని అంటే ఐ కెన్ షో మై రికార్డ్ ఆల్సో. నా దగ్గర వాళ్ళు ఫోన్ చేసినాయి, మన కాల్ డేటాలో ఉంటుంది కదా, నేను చూపిస్తాను. అంటే నేను ఇప్పుడు చూపించాను. ఎందుకంటే గౌరవ మంత్రి గారు కూడా ఆహ్వానం లేదంటే వారంటే కాదు అని అనరు. దట్ ఈజ్ ద ఫ్యాక్ట్. రెండోది, ఈ మధ్య కాలంలో మాకేం డిఫరెన్సెస్ లేవు. ఆల్మోస్ట్ ఆల్ ఒక ప్లాట్ఫామ్ మీద ఒకటే ప్లాట్ఫామ్ మీద పోతున్నాము, మాట్లాడుకున్నాము. ఆల్మోస్ట్ ఆల్ మేము మర్చిపోయినాం. మీరే రాసింది సంతోషాన్ని. ఇప్పుడు మీరు మీటింగ్ గురించి అడుగుతున్నారు కనుక నేను జవాబు చెప్తాను. దానికి 100% నేను జవాబు చెప్తాను. ఇది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క కొత్తగా క్రియేట్ చేసింది ఏం కాదు. గతంలో నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉన్నాను. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాస్ట్ పీరియడ్లో సమ్ మంత్స్ ఉన్నప్పుడు కూడా నేను ఉన్నాను. కానీ రాజశేఖర రెడ్డి గారు, గౌరవ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతారు. కాన్స్టిట్యున్సీకి ఒకసారి వెళ్ళినప్పుడు ఏంటి అంటే వాళ్ళకున్న వివిధ సర్వేల యొక్క రిపోర్ట్స్, పబ్లిక్ రెస్పాన్స్, రెండోది ఏమైనా అంబిక్యూటీ ఉన్నప్పుడు ఏంది అని అంటే మంచిగా చేసుకుంటాడు అన్నప్పుడు ఏంటంటే ఇటువంటి ప్రోత్సహించకరమైన మాటలు మాట్లాడతాను. నేను ఫస్ట్ డే నాకు మాట్లాడినప్పుడు కూడా ఒక 3 టీవీలు వచ్చి మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్పాను, వారు ఉన్న రిపోర్ట్ని బట్టి, ఉన్న అంబిక్యూటీని బట్టి పబ్లిక్ ఒక క్లారిటీ ఇవ్వడానికి మాట్లాడిన మాట వస్తుంది. కానీ ఇదే నేషనల్ పార్టీ, దెర్ ఈజ్ ఎ సిస్టమ్. పిసిసి, ఏఐసిసి ఉంటాయి. గురించి ఒక గౌరవ ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా ఎమ్మెల్యేస్ను ఎంకరేజ్ చేసి మాట్లాడే బాధ్యత తనకు ఉంటుంది. మీరేమో ఇది ఎండ్ అనుకుంటున్నారు, ఇది ప్రారంభం. ఇంకా ముందుకు పోతా అంటే ఎక్కడెక్కడైతే ఎవరినైతే కొంత మనకు వీళ్ళు 100%గా బాగా చేసుకుంటాను, పబ్లిక్లో బాగున్నది అన్నప్పుడు అనౌన్స్ చేసుకుంటూ పోతారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అది కూడా విత్ ఏఐసిసి దృష్టిలో ఉంటుంది, పిసిసి దృష్టిలో ఉంటుంది. అవన్నీ కొన్ని కాన్ఫిడెన్షియల్ ఇంటర్నల్గా కూడా ఉంటాయి. ఒక ముఖ్యమంత్రి అంత తొందరపడి మాట్లాడు. బట్ దేర్ ఇస్ ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి, దాన్ని బట్టి టు ఫర్దర్ ఎంకరేజ్మెంట్ గురించి స్ట్రెంథన్ చేయడానికి మాట్లాడతాను. దాన్ని ఏమన్నా ఉంటే డెఫినెట్గా ఎవరైనా అడగవచ్చు. ఎక్కడ అడగవచ్చు? పిసిసిఐలు అడగవచ్చు, ఏఐసిసి దగ్గరికి అడగవచ్చు. రోడ్ల మీద ఎక్కువ మాట్లాడే వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు అట్లా మాట్లాడరు. నాకు తెలిసిన ఎవరో మాట్లాడినా అని అంటలేదు. ఇట్లా మాట్లాడు, మీకు వచ్చిన డౌట్ గురించి క్లారిఫై.
రాష్ట్ర ముఖ్యమంత్రి పైన మీ పైన ఏకమే అటాక్ చేశారు. సో పార్టీ పరంగా ఏమైనా దీనిపైన పార్టీ ఏమైనా ఆమె పార్టీ కాదు, ఆమె పైన చర్యలు ఏముంటాయి? ఆమె కార్యకర్తనే కాదు, చర్యలు ఎట్లుంటాయండి? నా బాధ ఏమో నా ఇష్యూ నాది డైవర్ట్ కావద్దని నేను చూస్తున్నాను. మీరు క్వశ్చన్ ఏమో కంప్లీట్ పార్టీ కాదు కదా మీరు ఎవరు మాట్లాడకండి. నేను సోదరా మాట్లాడచ్చు, నేను ఒక పని పర్మిషన్ ఇస్తే నేను ఇస్తా మాట్లాడతాను. నేను. అయ్యా ఒక పని ఒక చిన్న రిక్వెస్ట్. విషయం మీరు మాట్లాడుతున్న డెవలప్మెంట్ అంతా ఓకే సార్. ఇవాళ డైరెక్ట్ మీ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ మీ మీద అటాక్ సీఎం మీద అటాక్ చేసి దాన్ని ఏమనంటే నో కామెంట్ అంటే మేము ఏం అడగం. నా మీద కామెంట్ చేసిన దానికైతే నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎవరి విజ్ఞతతో వాళ్ళకే వదిలిపెడుతున్నా. ఐ డోంట్ వాంట్ టు బి కామెంట్ అన్న. ఎందుకంటే నేను 93 నుండి రాజకీయాలలో ఉన్నా. దీంట్లో చాలామంది 20-25 సంవత్సరాలు కూడా జర్నలిజంలో ఉన్న వాళ్ళు తెలుసు. వాళ్ళందరికీ నా నేచర్ తెలుసు. ఎప్పుడు నేను కాంట్రవర్సీలో పోలేదు. కాంట్రవర్షన్ కాదు, కొన్నిటికి ప్రియారిటీ ఇయ్య. ఎస్, ఎందుకంటే నా స్థాయి నేను తగ్గించుకోను. ఇప్పుడు పాలిటిక్స్లో ఎట్లుంటుందంటే ఒక మనిషి ఈక్వలైజ్ కావాలంటే ఈ స్థాయికి రావాలి అని అంటే డెవలప్మెంట్ తోటైనా రావాలి, లేకుంటే ఇంకో రకంగా రావాలి. అది వరంగల్ జిల్లా ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు ఎవరు ఎట్లా రాజకీయం చేసిందో ఏంటి. ఇది అంతకన్నా మీకు జవాబు అవసరం లేదనుకుంటాను. ఓకే, ఇప్పుడు మా సహచార సోదరుడు గౌరవ మన వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు నాగరాజు గారిని అడ్రస్ చేయవలసిందిగా